నమస్కారం. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్ శర్మ. కొన్ని రోజులుగా యూట్యూబ్లో చూస్తున్నటువంటి చిల్లర కామెంట్లను దృష్టిలో పెట్టుకొని ఒక కథ మీ అందరితో పంచుకోవాలని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఆ కథ కాకి గోల. ఇది మహాభారతంలో శల్యుడు కర్ణుడికి చెప్పినటువంటి కథ. కథలోకి వెళ్దాం. అనగనగా ఒక కాకి ఉండేటువంటిది. అది ఒక ఊళ్ళో ఒక వైశ్యుడి ఇంటి ముందు తచ్చాడుతూ ఉండేటువంటిది. వైశ్యులు భోజనం చేసిన తర్వాత ఎంగిలి మెతుకులు రోజు బయట పారేసేటువంటి వారు. ఈ కాకి రోజు ఆ ఎంగిలి మెతుకులు తింటూ బతికేటువంటిది. రోజు ఎలాంటి ప్రయత్నము చేయకుండా అప్పనంగా వచ్చినటువంటి ఎంగిలి మెతుకులు రోజు తినడం వలన, శారీరకమైనటువంటి శ్రమ లేకపోవడం వలన ఆ కాకి బాగా బలిసిపోయింది. ఇప్పుడు బలిసిన కాకి ఉండడం వలన ఈ కాకి చుట్టూ అనేక కాకులు మోగాయి. ఇప్పుడు ఈ మిగతా కాకులన్నిటికీ కూడా ఈ బలిసినటువంటి కాకి లీడర్ అన్నమాట. రోజు మిగతా కాకులన్నీ కూడా ఈ కాకిని బాగా పొగిడేటువంటివి. ఆహా, ఓహో, నువ్వు తోపు, నువ్వు కింగు అని పొగిడేటువంటివి. ఇలా కాలము గడుస్తూ ఉంది. ఒకరోజు అక్కడి నుంచి కొన్ని హంసలు వెళ్తూ ఉన్నాయి. హంసలను చూసినటువంటి ఈ మిగతా కాకులన్నీ కూడా ఈ లీడర్ కాకి దగ్గరకు వచ్చి, కాకి కాకి, ఓ లీడర్ కాకి, అదిగో అక్కడ హంసలు వెళ్తున్నాయి, మనము ఆ హంసలను గేలి చేద్దాం, ఆ హంసలను వెక్కిరిద్దాం. నీకంటే ఏమన్నా హంసలు గొప్పవా? నువ్వు ఎంత కింగువి, నువ్వు అసలు నీ ఎంత బలిష్టమైనటువంటి శరీరము వాటికి ఉందా? కనుక హంసల కంటే నువ్వు చాలా గొప్పదానివి అని బాగా మునగ చెట్టు మీదకి ఎక్కించేశాయి. తోటి కాకులన్నీ కూడా బాగా పొగడడం వలన నిజమే కాబోలు అనుకొని ఎంగిలి మెతుకులు తిని బలిసినటువంటి కాకి అప్పుడు హంస దగ్గరకు వెళ్ళి హంసతో, ఓ హంసలారా, నా ప్రతాపం ఏంటో మీకు తెలుసా? నా బలం ఏంటో మీకు తెలుసా? నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, నేను నా జోలికి వస్తే నేను ఎవరినైనా సరే తొక్కి పారేస్తాను, నేను మీ అంతు చూస్తాను, మీరు నాలాగా ఎగరగలరా? నేను ఆకాశంలో గిరిడీలు కొట్టగలను, నా అంత బలం మీకుందా అంటూ ఈ బలిసినటువంటి కాకి ఆ హంసలతో పోటీకి రమ్మని బాగా ఎగేసిందనమాట. హంసలన్నీ కూడా కాకి గోల, కాకి పిచ్చి వేషాలు, పిచ్చి మాటలు విని మౌనంగా నవ్వేసి అలా ముందుకు వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ కాకి ఇంత రెచ్చగొట్టినా కానీ హంసలు రెచ్చిపోలేదు కదా. హంసలు విజ్ఞతతో ఉన్నాయి. ఒకవేళ మాట్లాడినా కానీ చాలా సరళంగా, చాలా హుందాగా, పద్ధతిగా, ఎక్కడా కూడా లిమిట్స్ క్రాస్ చేయకుండా చాలా జాగ్రత్తగా, చాలా హుందాగా హంసలు మాట్లాడాయి. కానీ ఇది కాకికి నచ్చలేదు. హంస మాట్లాడినటువంటి తీరు, హంసలో చూపినటువంటి విధానము కాకికి నచ్చలేదు. అప్పటికి కాకికి ఇంకా ఈగో సాటిస్ఫాక్షన్ కాకుండా ఈగో బాగా హర్ట్ అయ్యింది. హర్ట్ అయ్యి, మీరు నాతో పోటీ పడకపోతే మీరు ఓడిపోయినట్టే ఒప్పుకోవాలి అని అనేసాయి. చివరికి ఇక హంసలు నవ్వేసి సరే అని చెప్పేసి ఈ రెండూ కూడా హంసలు కాకి పోటీ పెట్టుకున్నాయి, ఎవరు బాగా ఎగురుతారు అని పోటీ పెట్టుకున్నాయి. హంస నిదానంగా ప్రశాంతంగా ఎగురుతూ ఉంది. కానీ కాకి తన ఈ ఎంగిలి మెతుకుల గర్వము, బలిసినటువంటి అహంకారం ఉంది కదా, వాటి చేత ఆ కాకి రివ్వుమని ఆకాశంలోకి దూసుకుపోయి సముద్రం పైనుంచి ఎగురుకుంటూ గాలిలో పల్టీలు కొడుతూ కాస్త ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి గిర్రన హంస దగ్గర దాకా వచ్చి హంస ముక్కును కొట్టేట్టుగా ఢీకున్నట్టుగా వచ్చేసి ఇలా హంసను గేలి చేస్తూ రకరకాల విన్యాసాలు ఆకాశంలో ఆ సముద్రం పైన చేస్తూ రివ్వున కాకి ఎగురుతుంది.
కాకి చేసేటువంటి విన్యాసాలు, కాకి ఎగిరేటువంటి తీరు చూసి ఈ లీడర్గా ఉన్నటువంటి కాకిని అనుసరించేటువంటి మిగతా కాకుల గుంపు ఉంది కదా, ఇవన్నీ కూడా అబ్బా మన లీడర్ కాకి చూసారా ఎంత బాగా ఎగురుతుందో, ఎంత బాగా పల్టీలు కొడుతుందో అని ఈ చెట్ల పైన కూర్చొని ఆ కాకి చేసేటువంటి విన్యాసాలు చూస్తూ ఉన్నాయి. ఇలా మెల్లిగా హంస ప్రశాంతంగా తన పద్ధతిలో తన మంద గమనంలోనే ప్రయాణం చేస్తూ ఉండగా కాకి ఎగిరి ఎగిరి పల్టీలు కొట్టి కొట్టి రెక్కల్లో జవత్వము తగ్గిపోయి అలసిపోయి ఎక్కడైనా ఆగుదామా, కాసేపు విశ్రాంతి తీసుకుందామా అంటే ఎక్కడా ఒక చెట్టు లేదు, సముద్రం పైన ఎగురుతూ ఉన్నాయి. ఇక కాకికి ఓపిక లేకుండా పోయింది, రెక్కలు నొప్పి పడుతున్నాయి, ఇక రెక్కలు ఆడించేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఆ రెక్కలు ఆపేస్తే కనుక సముద్రంలో పడిపోతుంది. ఆగుదామా అంటే ఒక చెట్టు లేదు. ఇక కాకికి అర్థమైపోయింది, ఆహా నా పని అయిపోయింది, ఇక నేను చావడం ఖాయం అనేటువంటి స్థితి కాకి తెలుసుకుంది. అప్పుడు ఏం చేయాలి కాకి? అయితే సముద్రంలో పడి చనిపోవాలి. బతకాలి అంటే ఏం చేయాలి? హంసలను బతిమలాడుకోవాలి. అప్పుడు అర్థమైంది, ఇక నన్ను బతికించేది కేవలం హంస మాత్రమే అని తెలుసుకొని అప్పుడు హంస దగ్గరికి వచ్చేసరికి హంసలను తప్పయింది, క్షమించు, నేను నా బలం ఏంటో తెలుసుకోకుండా, ఎదుటివారి యొక్క బలం ఏంటో కూడా తెలుసుకోకుండా నేను అతి గర్వంగా నేను ప్రవర్తించాను, దయచేసి నన్ను కాపాడండి అని అంది. అప్పుడు హంసలు తోటి కాకి గేలి చేసినంత మాత్రాన తమ తోటి పక్షి కదా అని చెప్పేసి వాటిని ఆ కాకిని వదిలేయలేదు. మన తోటి పక్షి కదా అని చెప్పేసి ఆ కాకిని తమ భుజాన ఎత్తుకొని మళ్ళీ నేల మీదకి వచ్చి కాకిని దించేసింది. కాకి బతుకు జీవుడా అంటూ మెల్లిగా దిగేసి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. హంసలన్నాయి, కాకి ఎంగిలి మెతుకులు తిని బలిసినంత మాత్రాన, తోటిగా ఉన్నటువంటి మిగతా కాకులు రెచ్చగొట్టినంత మాత్రాన ఎదుటి వ్యక్తి యొక్క బలాబలములు తెలియకుండా ఈ విధమైనటువంటి పోటీ మంచిది కాదు, అది నీ ప్రాణానికే ముప్పు అని హితవు చెప్పి హంసలు వెళ్ళిపోయాయి. దాంతో కాకికి జ్ఞానోదమయ్యి ఇంకెప్పుడూ కూడా ఎవరి జోలికి వెళ్లకుండా ఉంటానని మనసులో అనుకుని ఇక ఎంగిలి మెతుకులు తిని బతకకూడదు, కష్టపడి సంపాదించుకుంటానని చెప్పేసి బుద్ధి మార్చుకొని ఆ కాకి మళ్ళీ మంచి సత్ప్రవర్తనతో జీవించింది అని ఈ కథ మహాభారతంలో యుద్ధం చేసేటువంటి సమయంలో, కౌరవ పాండవ యుద్ధం సమయంలో కర్ణుడికి శల్యుడు చెప్తాడనమాట. కర్ణుడు పాండవులు నా గోటికి సరిపోరు, పాండవుల అంతు చూస్తాను, అర్జునుడిని చంపేస్తాను అని ప్రగల్భాలు పలుకుతాడు. అప్పుడు అర్జునుడిని చంపేంత మొనగాడివా నువ్వు, పాండవులను హతమార్చేంత వీరుడివా నువ్వు అని శల్యుడు కర్ణుడికి చెప్పినటువంటి నీతి కథ ఇది. ఈ కథను బట్టి ఇది ఎవరికి బాగా అన్వయం అవుతుంది అనేది ఒకసారి అందరూ ఆలోచించుకుంటే అందరికీ బాగుంటుంది. నన్ను ఎంతమంది విమర్శించినా కానీ నేను నా స్థాయిని తగ్గించుకోను. నేను మిగతా వాళ్ళలాగా ఇష్టానుసారంగా మాట్లాడాను. నా పద్ధతిలో మాత్రమే నేను మాట్లాడగలను. ఇక యూట్యూబ్ మీద సంపాదన కోసము, వ్యూస్ కోసము ఏదో పనికిమాలిన వీడియోలు చేస్తున్నానని కొందరు అనుకుంటూ ఉన్నారు. నాకు సంపాదనకు లోటు లేదు. నేను నా పౌరోహిత్యం ద్వారా నెలకి మాటలు చెప్పవచ్చు కానీ మంచి సంపాదన ఉంటుంది. యూట్యూబ్ మీద వచ్చేటువంటి డబ్బులకు వ్యూస్ కోసం నేను ఆశపడడం లేదు. నేను నా ఛానల్ పెట్టి సుమారు 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్లలో కూడా ఎప్పుడూ నేను నా బ్యాలెన్స్ తప్పలేదు. ఎప్పుడు వ్యూస్ కోసము వీడియోలు చేయలేదు, డబ్బుల కోసం వీడియోలు చేయలేదు. నా సబ్స్క్రైబర్స్ కేవలం 55,000 మాత్రమే. మిగతా వాళ్ళు నా తర్వాత ఛానల్స్ పెట్టినటువంటి వాళ్ళు ఇప్పటికీ 1,00,000 దాటేసి వెళ్ళిపోయినా కానీ నాకు ఎవరి మీద అక్కసు లేదు. నా పద్ధతిలో నేను వీడియోలు చేసుకుంటాను. నేను బార్డర్స్ క్రాస్ చేయను. నేను ఎప్పుడూ కూడా నీతి నియమాలను ఉల్లంఘించను. నేను నా స్టాండ్ మీద మాత్రమే నేనుంటాను. మనకు ధర్మశాస్త్రంలో ఒక వాక్యం ఇస్తారన్నమాట. కాకులు కోకిలలు చూడ్డానికి ఒకేలాగుంటాయి,
కాకః కృష్ణః పికః కృష్ణః కో భేదః పికకాకయోః. కాకులు నల్లగానే ఉంటాయి, కోకిలలు నల్లగానే ఉంటాయి. రెండిటికి భేదం ఏముంటుంది? చూడ్డానికి రెండు సమానంగానే ఉంటాయి. రెండు ఏది కాకి ఏది కోకిల అని పోల్చుకోవడము కాస్త ఇబ్బందికరమే. తెలుసుకోలేకపోతాం ఏది కాకి ఏది కోకిల అని. కాకః కృష్ణః పికః కృష్ణః కో భేదః పికకాకయోః. కానీ వసంతమేవ ఆగంతే కాకః కాకః పికః పికః. వసంతకాలం వస్తే కనుక ఏది కాకి ఏది కోకిల అని ఇట్టే తెలిసిపోతుంది. కాకి నల్లగా ఉంటుంది, కోకిల నల్లగానే ఉంటాయి. రెండిటికి భేదం ఉండకపోయినా కానీ వసంత ఋతువు రాగానే కోకిల మాత్రం కూ అని అరుస్తుంది, కాకి కోకిలలా అరవలేదు. అప్పుడు ఏది కాకి ఏది కోకిల అనేది తెలిసిపోతుంది. అది పాండిత్యాన్ని బట్టి తెలిసిపోతుంది. కథ బాగా అర్థమైంది అనుకుంటాను. కథ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. గ్రహబలం, గృహబలం, ముహూర్తబలం అన్నింటికంటే కూడా దైవబలం కోటి రెట్లు గొప్పది. నిరంతరం దైవబలం సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.